హలో అందరికీ. నేనైతే టమాటా పచ్చడి అయితే చేశానండి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే చేసేస్తారు. ఇది ఎండుమిర్చి పచ్చిమిర్చి అని చేయొచ్చు. నేనైతే ఈరోజు పచ్చిమిర్చితో అయితే చేశానండి. కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇవే అండి కావాల్సినవి. పచ్చిమిర్చి అయితే మంచిగా కడిగేయాలి. ఆ తర్వాత కొంచెం క్లాత్తో తుడిచేసి ఇది వచ్చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసి ఇదైతే పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో టమాటాలు అయితే మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసి అది కూడా కొంచెం ఉప్పు చల్లి ఆ తర్వాత ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది ఫస్ట్ మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ పక్కకు ఉంచుకోవాలన్నమాట. అది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అదే పేస్ట్లో టమాటాలు వేసి ఇదైతే నేను మిక్సీ చేసుకున్నాను. ఇంకా రోట్లో రుబ్బితే ఇంకా బాగుంటుంది. ఇక తర్వాత అది అలానే తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నాది కొంచెం కారం అయిపోయిందనమాట పచ్చడి. అయితే నేనేం చేసిన, ఇది పోపు చేసిన అనమాట. పోపు చేస్తే కొంచెం కారం తగ్గుతుంది. ఇక ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకి బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.